తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చంద్రబాబుకు ఏకపక్షంగా పట్టం కట్టారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. యువతకు, రైతులకు అన్ని విధాలా తోడుగా ఉంటామన్నారు రాజశేఖర్. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఎన్ని కష్టాలు పడినారో, ఎన్ని బాధలు పడినారో మనం అందరం కూడా చూసినాం. ఆ బాధల్లోంచి, కష్టాల్లోంచి వచ్చినదే ఈరోజు ఈ మార్పు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రభంజనం సృష్టించింది. దాదాపు 165-166 సీట్లు ఈరోజు పక్కాగా ఈ ఎన్డీఏ కూటమిలో గెలవబోతూ ఉన్నాం. ఆల్రెడీ గెలిచేసినట్టే ఆల్మోస్ట్. మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. డబ్బు అహంకారంతోనే వీళ్ళు పరిపాలన చేసినారు. నిన్న ఎలక్షన్లో కూడా డబ్బుతోనే చేసినారు. ఓటుకు అందరు బయట అనుకుంటా ఉండేది 2000, ఈ మహానుభావుడు 5000, 6000 కూడా ఓట్లకి ఇచ్చుకున్నాడు. 2000 ఏమో బయట ప్రచారము. ప్రతి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉందో ఆయా గ్రామాలలో, ఆయా బూతుల పరిధిలలో అటువంటి చోటంతా ఓటుకు 5000 రూపాయలు కూడా ఇచ్చినాడు. సో ఎన్ని చేసినా, ఏం చేసినా ఈరోజు ప్రజలు వాళ్ళను క్లియర్గా తిరస్కరించడం జరిగింది. ఈరోజు మాకు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో మాకు ఇంకా బాధ్యత పెరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, సంక్షేమం చేసుకున్నాం. సో అది ఈరోజు ఆ డిఫరెన్స్ ప్రజలు చూసినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఇబ్బంది పడినారన్న డిఫరెన్స్ తెలుసుకున్నారు, చూసినారు. కాబట్టి ఈరోజు వన్ సైడ్ రిజల్ట్ ఇచ్చేసినారు. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1-2 సీట్లు వస్తే ఎక్కువ అని చెప్పి మాట్లాడే అందరికి కూడా ఈరోజు ప్రజలు నోర్లు మూపించినారు. ఈరోజు కర్నూలు జిల్లా కూడా స్వీప్ అయిపోయింది. అవునా? మన నంద్యాల జిల్లాలో 7 సీట్లు వచ్చేసి ఎంపీ అభ్యర్థి కూడా గెలిచేసారు.